Hi, good evening viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. We are in 121 planning. ఇంకొక few days అయితే 122లోకి ఎంటర్ అవుతాం. Today's topic is difference between fickle mind and ideal mind. So, proper mind. So, first of all, and matured mind. The difference between ideal mind and fickle mind. సో ఐడియల్ మైండ్ ప్రాపర్ మైండ్ అంటారు, మెచ్యూర్డ్ మైండ్ అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? యాక్చువల్లీ ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే మెచ్యూరిటీ లెవెల్ ఉన్నప్పుడు వేరు, మెచ్యూరిటీ లెవెల్ లేనప్పుడు, దట్స్ ద డిఫరెన్స్ ఇంపార్టెంట్ మీరు చూసుకోవాల్సింది. ఒక ఏజ్ వరకు ఫికిల్డ్ మైండ్ ఉంటుంది. అంటే ఫికిల్డ్ మైండ్ అంటే కొత్తగా ఫామ్ అయినటువంటి యంగ్స్టర్స్కి వాళ్ళకు ఏది అన్నిటి మీద అట్రాక్షన్ ఉంటుంది. లైక్ చిన్న వాళ్ళకు టీనేజర్స్కి లవ్ మీద ఎలా ఉందో, అంటే ఇన్ఫాక్చుయేషన్ స్టేట్ ఎలా ఉందో, అలాగే దట్ ఈస్ మనకు లక్ష్యాలు సాధించుకోవడానికి ఒక లక్ష్యం మీద క్లారిటీ లేకుండా పలానా దాంట్లో వెళ్ళి మెడికల్కి వెళ్ళాలని, సాఫ్ట్వేర్కి వెళ్ళాలని, లాయర్ని కావాలని, డాక్టర్ని కావాలని, ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఫికిల్డ్ మైండ్. వాళ్ళకి ఎలా ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు, ప్రాపర్ అప్రోచ్ లేదు. ఏది పడితే అది, ఏది కనుక ప్రాపర్గా అనిపిస్తే దానికి వెళ్ళిపోతారు. సో దే వోంట్ సీ ద బలబలాలు. వెనెవర్ ఒకసారి లైఫ్ని చూశాక, లైఫ్ని ఎక్స్పీరియన్స్ అయ్యాక అప్పుడు వచ్చే మైండ్ని ఏమంటారంటే ఐడియల్ మైండ్. సో ఇట్స్ నాట్ ఫర్, అది బిఫోరే స్టార్ట్ అవ్వచ్చు, యంగ్స్టర్స్లోనూ స్టార్ట్ అవ్వచ్చు, ఆఫ్టర్ సర్టైన్ ఎక్స్పీరియన్స్డ్ మైండ్స్లో అయినా. ఆ యొక్క స్టేట్ని ఐడియల్ మైండ్, మెచ్యూర్డ్ మైండ్, ప్రాపర్ మైండ్ అంటారు. అంటే ఏంటంటే ఆ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ థింకింగ్ ఒకదాన్ని చేసుకుంటూ ఒక దాంట్లో టాలెంట్, స్కిల్స్ పొందుతారు. కానీ అతనికి ఇందులో టాలెంట్ ఉండి, ఇందులో స్కిల్ ఉన్నప్పటికీ కూడా హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. బికాజ్ అతనికి వేరే లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి తనకున్న ఇంకో టాలెంట్ని పదును చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఐడియల్ మైండ్. అంటే అప్పుడు వాళ్ళని ఫికిల్ మైండ్ అంటానికి లేదు. ఉన్నదాన్ని చేసుకుంటూ దాని మీద వేరేది అదర్ థింగ్స్ని ఫోకస్ చేస్తారు. తను ఏదైతే అనుకున్నారో లక్ష్యాన్ని ఫోకస్ చేయాలి. లక్ష్యాన్ని గుడ్డెత్తు చెవిలో పెట్టట్టుగా ఫోకస్ చేసావనుకో, ఒకటే దాన్ని పట్టుకున్నావు అనుకో, బీయింగ్ ఏ ప్రాక్టికల్ పర్సన్, నువ్వు గనక నీకు దానిలో ఒక 2 ఏళ్ల వరకు అమౌంట్ రాకపోతే అయినా కానీ దాని చుట్టూ తిరుగుతూ నీ టైం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఎప్పుడైనా కూడా సర్టైన్ ఇయర్స్ యూ హ్యావ్ టు ట్రై, 2-3 years. ఆఫ్టర్ నాట్ గెటింగ్ దట్ అంటే యూ కెన్ చేంజ్. బికాస్ మీరు లైఫ్ లాంగ్ దాంట్లోనే ఉండాలంటే నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ లేవు, అది మీరు ఐ హ్యావ్ టు బేర్ దట్. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే యూ హ్యావ్ సపోర్ట్. ఒక దాని మీద మీరు ఎప్పుడైతే మనీ ఎర్నింగ్ వస్తుందంటే యూ షుడ్ హ్యావ్ టాలెంట్ ఆన్ దట్, ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దాన్ని ఫస్ట్ చేస్తూ ఉండండి. మనీ అనేది వస్తుంది. అప్పుడు మీకున్న టైంలో వేరే దానికి కూడా ఇంకో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ లక్ష్యాన్ని. అలా చేస్తూ ఉండటం వల్ల దాన్ని ఫికిల్డ్ మైండ్ అంటానికి లేదు. ఎందుకంటే బికాస్ ఈజ్ ద ప్రాక్టికల్ మైండ్ అండ్ ప్రాపర్ మైండ్ అండ్ ఐడియల్ మైండ్. లక్ష్యానికి సాధించడానికి కావాల్సిన మైండ్ అదే ఉండాలి. ఈ విధంగా ఒకటే దాని మీద ఫోకస్ చేసుకుంటూ ఉండేది ఒక టైప్. నేను చెప్పాను కదా, దట్ ఈస్ జీనియస్ పీపుల్ విల్ డూ వన్. కొంతమందికి అందరికీ పాసిబుల్ కాదు. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ వరల్డ్. బికాజ్ ఇఫ్ యూ ఎర్న్ దట్ మీన్స్ ఓకే ఇట్ ఈస్. ఒక స్టూడెంట్ ఐఐటి అడ్వాన్స్డ్ కోసం ప్రయత్నం చేశాడు. సో అతనికి ఐఐటి మెయిన్స్ రాలేదు, అయినా సరే యూ హ్యావ్ టు గో ఫర్ దట్. అంటే బికాస్ ఇఫ్ ఇట్ ఆల్ నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ టేక్ 1 more year టేక్ అండ్ డూ ఇట్. బట్ అది కూడా అతని యొక్క స్టాండర్డ్స్ ఇది కాకపోతే ఇంజనీరింగ్ చేస్తూ మళ్ళీ ప్రయత్నించి, డిగ్రీ చేస్తూ మళ్ళీ ప్రయత్నించే. సో ఒక సపోర్ట్ ఉంటుంది. ఆఫ్టర్ 2nd year అది మిస్ అయ్యేటప్పటికి ఇంకోటి మీకు ఉంటుంది. అలా నేను చెప్తున్నది ఏంటంటే మనిషి ఒకటి కాదు. నేను చెప్తున్నాడుగా, మనిషి, ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఈజ్ ఓన్లీ ద థింగ్ ఈజ్ డెత్. మనకు డెత్ ఉంటుంది, ఆయనకు డెత్ ఉండదు. బట్ పవర్ ఈజ్ అల్టిమేట్. బోత్ ఒక ఫీల్డ్ కాదు, అనేక ఫీల్డ్ మీద ప్రయత్నం చేయొచ్చు. ఒకటాని మీద కాదు, ఒకటే పెట్టుకుని ఎవరు చెప్పారు, అనేకమైన ఫీల్డ్స్ ఒకటి చేస్తూ ఇంకోటి చేయొచ్చు. అలా రామోజీరావు గారు ఉన్నారు కదా, ఎంతోమంది. సో దాని మీద ఇది చేయాలి. ఫిక్కిల్డ్ మైండ్ అనేది ప్రతి వాళ్ళు ఏ ఏజ్లోనూ అంటానికి లేదు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ప్రాపర్ మైండ్ పీపుల్, ఐడియల్ పీపుల్ కెన్ డూ దట్, విల్ అచీవ్ దట్. ఒకటి సపోర్టింగ్ ఆఫ్ ద లైఫ్ లైన్, లైఫ్కి సపోర్ట్ ఉండి
యూ హ్యావ్ టు గో ఫర్ దట్, దెన్ ఓన్లీ విల్ బీ ది అచీవబుల్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని యూ కాంట్ హ్యావ్ సపోర్ట్ అంటే నువ్వు ఈ తినటానికి తిండి పెట్టడానికి వీటి వాళ్ళు ఇస్తారా? ఇవ్వమనండి, దెన్ గో ఫర్ దట్. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం కూడా ఇది సెకండరీ యాంగిల్. డిపెండ్ ఎంతవరకు అవుతారు? పేరెంట్స్ మీద కానీ, సమ్ అదర్ ఫ్రెండ్స్ మీద కానీ కొంతవరకే. సో నువ్వు కనుక నీకు ఎప్పుడైతే సక్సెస్ రాలేదో వాళ్ళ మీద డిపెండ్, వాళ్ళు మిమ్మల్ని ఈసడించుకోవడం స్టార్ట్ చేస్తారు. సో దట్ యూ డోంట్ డూ. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నీ నుంచే దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ ఫర్ జాబ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో అది మీకు బేస్ లైన్ అనమాట. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద లక్ష్యం. నువ్వు ఏదైతే అనుకున్నావో, నువ్వు ఇష్టమైన దాన్ని పొందడానికి కావాల్సినటువంటి ప్యాషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇది కూడా పార్టే. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దిస్ వాట్ ఎవర్ యూ హ్యావ్. నీకు ఏదైతే సర్వైవల్కి ఉపయోగపడుతున్నటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో డోంట్ మిస్ దట్. ఓకే గైస్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ద్వారా ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఆనందంగా తీసుకోండి, అన్నీ సాధించగలరు. మీకు ఎంతో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద పవర్ ఉంది. ఒక ప్రాపర్ వేలో కనుక సాధించగలిగితే యూ కెన్ డూ ద సక్సెస్. ప్రాపర్ వేలో సాధించలేకపోవటం వల్లనే మీకు ఫెయిల్యూర్స్ వస్తాయి. యాజ్ ఎ మోటివేషనల్ ట్రైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. మీరు కాన్ఫిడెన్స్గా ట్రై చేయగలిగితే మీరు 1 అని కాదు, 2 అని కాదు, ప్రతిదీ సాధించగల శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.